మెదక్ జిల్లా శివంపేట మండల బీఆర్ఎస్ మండల నాయకులు పార్టీ అధ్యక్షులు రాజా రమణ గౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జెడ్పీటీసీ అబ్బా మహేష్ గుప్తా నేడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కి ముందు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వం ఏర్పడి నేటికి 18 నెలలు గడుస్తున్నా గ్రామాల్లో పరిపాలన గాడి తప్పి పారిశుద్ధ్యం లోపించి ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోవిందు నాయక్ పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు శివంపేట మండల కేంద్రంలో మా జెడ్పీటీసీ మా నాయకులు జెడ్పీటీసీ పప్ప మహేష్ గుప్తా గారు మరియు మా నాయకులు ఎంపీపీ హరికృష్ణ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఏదులపూర్ మహేందర్ రెడ్డి గారు కూడా మా నాయకులు. ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడానికి పకడ్బందీగా ప్రణాళికలు రచించి ఏ విధంగా మరొకసారి మోసం చేయాలని దిశగా వెళ్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే మొన్ననే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని బిల్లు నిండు శాసనంలో ప్రకటించి అందరి పార్టీల ఆమోదంతో ఆ రోజు మీకు తెలుసు కేసీఆర్ ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపి ఇప్పుడైనా బీసీల కళలు నెరవేరుతున్నాయి, స్వాతంత్రం వచ్చినాక 70 ఏళ్ళకు కూడా ఒక మంచి పని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని సంపూర్ణ మద్దతు తెలిపి ఆ బీసీ బిల్లును చట్ట చేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపించిన సంగతి తెలంగాణ బీసీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఇప్పుడు దాన్ని అటకెక్కించి లోపాయకారి ఒప్పందంతో నాటకాలాడి మరొకసారి దాన్ని పక్కన పెట్టి మరొకసారి ఇప్పుడు బీసీ బిల్లు ఆర్డినెన్స్ తెస్తాము అని అక్కడ బీసీ బిల్లు పంపించారు, మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ తెస్తామని అంటున్నారు. బీసీ మేధావులు ఒక్కసారి ఆలోచించాలి, బీసీ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు అక్కడ బీసీ బిల్లు పంపించడం జరిగింది, మళ్ళీ ఆర్డినెన్స్ తెస్తామని ఎందుకు? ఇంత లోటుపాట్లు ఏంటంటే ఆర్డినెన్స్ చేస్తే ఎవరైనా వచ్చి ఈజీగా కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవచ్చు, మళ్ళీ అయిపోతే మళ్ళీసారి ఏ విధంగా మోసం చేయాలని కుతంత్రంతో కుబుద్ధితో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ సందర్భంగా బీసీ మేధావులు, బీసీ ప్రజలు ఆలోచించాలని మేము తెలియజేస్తున్నాం. సంపూర్ణ మద్దతు మా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారి, హరీష్ రావు గారు అని చెప్పిర్రు. సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. మీరు చిత్తశుద్ధితో పనిచేయండి. ఈసారైనా బీసీలకు న్యాయం జరుగుతుంది. స్థానిక సంస్థలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రైవేట్ ఉద్యోగాలని బీసీ సమాజం ఎదురు చూస్తుంటే ఈ విధంగా కుయుక్తితో, కుబుద్ధి, దుర్భాలేచతో, ఆలోచనతో ఏ విధంగా దీన్ని డిస్ప్యూట్ చేయాలని ఆలోచిస్తుంది తప్ప వేరే ఆలోచన లేదు. ఒకవేళ స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్స్తో ముంగడికి పోవాలి. ఆ విధంగా ముంగడికి పెద్ద ఎత్తున మీ నర్సాపూర్ నియోజకవర్గంలో మా నాయకురాలు సుంతారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీరు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, స్థానిక సంస్థలు పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 18 నెలలు గడిచిపోతాయి, పారిశుద్ధ్యం లేదు, ఊర్లలో ట్రాక్టర్ల డీజిల్ పోసేవారు లేరు, పారిశుద్ధ్యం కరువైంది, ఓ పెద్ద మనిషి కూడా మోరీలు తీసేవారు లేరు, గ్రామాలలో శుద్ధత లేక ప్రజలు అవసరపడుతున్నారు. ఆ విధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేక ఆ విధంగా అవి కుట్టుపడ్డాయి. అంతేకాకుండా ఈ మధ్యన మీరు చూస్తున్నారు, రైతన్నలకు 6 కాలం పండించి రైతన్నలు దుక్కులు దున్నుకొని పెట్టుకుంటే ఎరువులు సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఆ విషయంలో కూడా మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు ఇస్తాం. మా సుందరెడ్డి ఆధ్వర్యంలో తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు, జై సుందరెడ్డి, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వారిదా. తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారి ఆటవిక పాలనలో భాగంగానే మరి ఈరోజు బీసీలను అణచివేసేటువంటి ధోరణిలో ఆయన అనుభవిస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. మరి ఆయన శాసనసభ ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 50% బీసీల రిజర్వేషన్తోనే ఎన్నికల మేనిఫెస్టో ముందుకు తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఆ ఎన్నికలలోనే బీసీలకు 50% అని మరి 20% కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి గారు మరి సమర్థించుకొని ఎన్నికలకు ముందుకు పోవడం జరిగింది. మళ్ళీ అదే తప్పు ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూడా చేయాలని, మరి బీసీ ప్రజలను మోసం చేయాలని, ప్రతిసారి మరి కోర్టు సమస్య ముందుకు వస్తుందని ఆయన ముఖ్యమంత్రి కాకముందుకే సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. మరి ఆ రోజు ఆయనకు ఆలోచన ఉన్నా లేకున్నా మరి మేధావులతో చర్చించిన తర్వాత మేనిఫెస్టోలోకి పోవాల్సిన పరిస్థితి ఉండే. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక అబద్ధాలు అసెంబ్లీలో మరి నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా బీసీ రిజర్వేషన్ కోసం మీరు సహకరించాలని ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తుంది. ప్రతిపక్షాలు మరి మా నాయకుడు కేసీఆర్ గారు మనం పూర్తిగా
బీసీల కోసం మనం సహకారం అందించాలంటే అందరూ కూడా ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలపడం జరిగింది. మరి అదే మళ్ళీ షెడ్యూల్ 9లో పెట్టడానికి మరి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలి అని అంటే మరి బీజేపీ నాయకులను మరి అన్ని పార్టీల నాయకులను తీసుకుపోయి మరి కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్తామని చెప్పి దాటేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నాల కూర్చున్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అవన్నీ అట్లే ఉంచి మరి ఈరోజు ఎన్నికలు మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి హైకోర్టు మమ్మల్ని ఎన్నికలు నిర్వహించాలంటుంది. కానీ మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్తామని మళ్ళీ ఆర్డినెన్స్ నాటకాన్ని, కొత్త నాటకాన్ని తీసుకురావడం జరిగింది. మరి గతంలో మరి మహారాష్ట్రలో, బీహార్లో మరి ఆర్డినెన్స్లు చేసినటువంటి ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. మరి వాళ్ళు ఎన్నికలు నిర్వహించిన తర్వాత కూడా కోర్టు మొట్టికాయలు వేయడంతో ఎన్నికలు రద్దు కావడం జరిగింది. మరొకసారి బీసీలను మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నాడు. మరి అందరూ కూడా గమనించాలి. మరి స్థానిక సంస్థలు ఖచ్చితంగా సమయానికి నిర్వహించాలనే ఆలోచన ముఖ్యమంత్రికి ఉండాలి. అందులో ఆయన ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ను ఏ రకంగా సాధిస్తాడో మరి మేధావుల సదస్సులో ఆయన చేసేటువంటి పద్ధతిని, మరి న్యాయ నిపుణులతోని ఆయన ముందుకు తీసుకుపోయేటువంటి పద్ధతిని ప్రజలకు తెలిసే విధంగా చెప్పిన తర్వాత మరి ఆయన కార్యక్రమాన్ని పూనుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ కల్లిబొల్లి మాటలతో ఎన్నికలకు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అదే బీసీ జనాన్ని మరొకసారి మోసం చేయాలని ప్రయత్నిస్తే గ్రహిస్తున్నటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకుడైనా, విద్యావేత్త అయినా, మరి న్యాయ నిపుణులైనా ఖచ్చితంగా మరి నిన్ను సీటు మీదకి వెళ్ళి కిందికి దించేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కొంతమంది బీసీ నాయకులతోని సమర్థించుకోవడం కోసం పుష్పగుచ్చాలు తీసుకొని మరి అయిపోయింది అన్నట్టే ఆర్భాటంగా చేపించుకున్న కార్యక్రమం చేస్తున్నావు. కానీ అటువంటి జాగాయి మరి ప్రతిపక్షం గట్టిగా ఉంది. మరి పోరాడినటువంటి తెలంగాణ రాష్ట్రం, మరి భారత రాష్ట్ర